కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం కూడా ఈ కార్తీక వనభోజనాలని ఆర్య వైశ్యులతో కలిసి ఒకసారి ఇక్కడ వేదికగా ఒక పండగ వాతావరణంలో జరుపుకుంటాం. ఇక్కడ ఆర్య వైశ్యులతో కూడా ఈ ఐక్యతగా ఇటువంటి వనభోజనాల వల్ల ఆర్య వైశ్యుల యొక్క ఐక్యత ఇక్కడ చాటుతుంది. అలానే ఆర్య వైశ్యులు ఎక్కడ ఉన్నా కూడా దాన ధర్మాలకి ముందు వారి వల్లే దేవాలయాలు గాని లేదా బీద ఆర్య వైశ్యులు హాస్టల్స్ ఇండియా మొత్తంలో ఎక్కడున్న సత్రాలు ఆర్య వైశ్య సత్రాలు ఎక్కడైనా త్రూఅవుట్ ఇండియాలో ఉన్నాయి. దాన ధర్మాలకు ముందు ఆర్య వైశ్యులు ముందు ఉంటారని వీరు ఎక్కడున్నా కూడా చక్కగా వాతావరణాన్ని చక్కని వాతావరణంలో ఏ రకమైన కార్యక్రమాలు నిర్వహించి అందరూ సంఘటితంగా పోరాడి అందరూ ఏ కార్యక్రమం చేసినప్పటికీ కూడా దిగ్విజయంగా చేస్తున్నాం. ఎల్లో ఎన్ని రకాల పార్టీలు ఉన్నప్పటికీ ఇటువంటి కార్యక్రమాలు అందరూ కలిసికట్టుగా మేమంతా ఒకటే అని సాగటం కోసమని ఇటువంటి వనభోజనాలు అందరం కలిసి చేస్తున్నాం. ఇవి చక్కగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి ఈ గో పూజ, తర్వాత సత్యనారాయణ వ్రతాలు, తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు, ఇటువంటి లాటరీలు తీయటం, తర్వాత గేమ్స్ అట్లా అన్ని ఇన్వాల్వ్ చేసి ఒక పండుగ వాతావరణంలో ఇక్కడ కార్యక్రమం నడుపుతున్నాం. ఈ విధంగా పేద ఆర్య వైశ్యుల అభివృద్ధికి మేము ఖమ్మం నగర ఆర్య వైశ్య కంగవేదితో పాటుపడుతున్నానని సభాముఖంగా తెలియదు.